దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అనుభవంలో నుంచి మాట్లాడినటువంటి దైవ మాటలు, దైవ జ్ఞానము ఏమంటున్నాడు ఈ వాక్యములు అంటే, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అద్భుతమైనటువంటి అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు మహారాజు. దేవుడికి ఇష్టుడైన వాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత కనుగొనబడిన వాడు, దేవుడు ప్రేమించినటువంటి దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఎంత అద్భుతమైన మాట చూడండి. శ్రమ లేకుండా మానవులకు మేలు జరగదు, శ్రమ పడాల్సిందే. ఒక రైతు అనేటువంటి వారు మరి భూమిని దున్నేటప్పుడు ఎంత శ్రమ పడతాడో, భూమిని దున్నిన తర్వాత దానికి విత్తనము నాటి, దానికి పల్లింపజేసి, దానికి ఎంతో శ్రమ పడతాడు. కనీసం ఒక 6 నెలల వ్యవధిలో భూమి నుంచి పంట ఫలితం రావాలంటే, మేలు జరగాలంటే, మంచి జరగాలంటే భూమిని దున్నే రైతు 6 నెలల పర్యంతము బాగా శ్రమ పడతాడు, బాగా కష్టపడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలరా, అలాగనే ఇప్పుడు చదవరులు, స్త్రీలైన పురుషులైన విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే, ఉన్నతమైన ఉద్యోగాలు పొందుకోవాలంటే వారు చదువులో ఎంత శ్రమ పడాలి ఆలోచన చేయండి. చదువులో శ్రమ పడాలి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే తల్లి ఎంతగానో శ్రమ పడాలి. శ్రమ లేనిదే ఫలితము లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. శ్రమ పడాలి. శ్రమ పడుట నాకు మేలాయను. శ్రమలో మేలు ఉంది. దీనికి నేను ఒక పేరు పెడుతున్నాను. ఏమిటంటే శ్రమలు తెచ్చే సిరులు అని నేను చెప్తున్నాను. శ్రమల ద్వారా వచ్చే సిరులు అని నేను చెప్తున్నాను. సిరులు అంటే ఐశ్వర్యము. శ్రమల ద్వారా వచ్చే సిరులు. ప్రతి ఒక్కరికి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు రావాలి అంటే, మరి భక్తుడు చెప్తున్నట్లు నీ ఆజ్ఞలను అంటాడు ఇక్కడ. అద్భుతమైన మాట, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయును. కనుక ప్రతి ఒక్కరూ శ్రమ పడటమే జీవితంలో ఉండే అద్భుతమైన లక్ష్యం. శ్రమ లేకుండా, కష్టపడకుండా, పని చేయకుండా కడుపు నిండదు, రెక్కాడితేనే డొక్కాడుద్దన్న ఒక నానుని కూడా ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో ఉంది, మరి శ్రమానుభవము అనుభవించుటకే మనుషులు పుట్టుచున్నారు అని అంటారు. శ్రమ ఒక అనుభవం, ఒక అనుభవంతో కూడినటువంటిది శ్రమ. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. కష్టపడి శ్రమపడి ఈ అపార్ట్మెంట్ కట్టించాను అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటాడంటే, నేను శ్రమపడి చెమటోడ్చి ఈ డబ్బు సంపాదించాను అంటాడు ఇంకొక ఆయన. ఇప్పుడు రేపు 27వ తేదీ వివాహం జరిగించుకొనబోతున్న డాక్టర్ బాబు శ్రమపడి ఒక విజయాన్ని సాధించాడంటే ఆయన శ్రమ పడ్డాడు. చదువులో డాక్టర్ గా ఉన్నతమైన విద్యను అభ్యసించాడు, అద్భుతమైన వివాహాన్ని జరిగించుకొనబోతూ ఉన్నాడు. ఆ బిడ్డల్ని పెంచి పోషించటంలో తల్లిదండ్రుల యొక్క శ్రమ చాలా శ్లాఘనీయమైనటువంటిది. తల్లిదండ్రులు పడే శ్రమ, బిడ్డలను పెంచి పోషించి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఎంత ఎంత అద్భుతమైనటువంటి శ్రమలో మరి తల్లిదండ్రులు ఉంటారు. అందరికీ శ్రమ ఉందండి, అందరు కష్టపడతారండి, అందరూ శ్రమలకు లోనై జీవించాల్సిందేనండి. శ్రమలు కనుక ప్రియ దేవుని బిడ్డల, ఈ శ్రమల ఫలితంగా సిరులు వస్తాయి మనకి, అనగా దైవాశీర్వాదాలు సమృద్ధిగా మన మీదకి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం కూడా ఒక శ్రమ. స్తుతి చేసే సమయంలో స్తుతించటం కూడా ఒక శ్రమ. ప్రార్థన చేసే సమయంలో మోకరించి ప్రార్థన చేయటం కూడా ఒక శ్రమ. పవిత్రమైన చేతులెత్తి దేవుని వైపు చూడటం కూడా ఒక శ్రమ. అన్ని శ్రమ అనగా కష్టము లేకుండా సుఖము రాదు. కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కును. సందేహపడుకు, వెలుగు చూపి సాగు ముందుకు. అద్భుతమైనటువంటి జ్ఞానంతో కూడిన మాటలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు కోర్చుకున్ననే సిరులు దక్కుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అనేక మంది రోగాలతో శ్రమ పడుతూ ఉంటారు, అనేక మంది మానసిక వ్యాధితో శ్రమ పడుతూ ఉంటారు,
అనేక మంది మనోవైఫల్యము చేత శ్రమ పడుతూ ఉంటారు. ఈ రీతిగా శ్రమలు అనేక రూపాలలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని కష్టపెడుతూ ఉంటాయి. కనుక శ్రమల ద్వారా, శ్రమలు జయించినప్పుడు, శ్రమాకాలము జయించినప్పుడు సిరుల కాలం మన మీదకి వస్తుంది. సిరులు కురిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆశీర్వాదాలు కురిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు మనకి ఎంత మేలు చేస్తున్నాయంటే, శ్రమల ద్వారా భక్తులైన మానవులు చూడండి, అన్యులు మరి అంటే లోకస్తులు శ్రమలు పడుతూ ఉంటారు, మరి ధన్యులు కూడా శ్రమలు పడుతూ ఉంటారు. విశ్వాసులకు వచ్చే శ్రమలలో ఈ శ్రమలు అనుభవం ఎటు నడిపిస్తుందంటే, శ్రమల కాలములో, కష్టకాలములో, వేదన కాలములో, శోధన కాలములో, దుఃఖ కాలములో శ్రమిస్తూ, దుఃఖపడుతూ, భరించలేని శ్రమలు భరిస్తూ ఉంటే ఈ శ్రమ తెచ్చి దేవుని వైపు మనుషులను మళ్ళిస్తుంది. శ్రమలు వస్తేనే దేవుని వైపు మళ్ళుతారు. శ్రమలు రాకపోతే దేవుడి మీద ఎంత ఇష్టం ఉండదు మనుషులకి. సో కష్టాలలో, శ్రమలలో దేవుని వైపు మళ్ళిస్తుంది శ్రమ. ఇది అద్భుతమైన ఆశీర్వాదం. శ్రమలలో దేవుని జ్ఞాపకం చేసుకునే విశ్వాసులు దేవుని వేడుకోవటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని వైపు మళ్ళడానికి శ్రమ మేలు చేస్తుంది. అలాగే అవిశ్వాసులైతే ఈ శ్రమలలో విసుగు చెందుతూ, కష్టపడుతూ, నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, సమాధానము లేకుండా ఈ శ్రమలలో విసిగిపోయి చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వారు వెళతారు. అయితే మన దేవుడు శ్రమలలో, మన దేవుడు ఏం చేస్తాడంటే, నహూము గ్రంథములో 1వ అధ్యాయము 7వ వచనములో, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ఏముంది? యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా శ్రమలు పడుతున్నామో, మనము ఏ రీతిగా కష్టపడుతున్నామో, ఎవరి వలన శ్రమలు పడుతున్నామో, ఎవరి వలన కష్టపడుతున్నామో, ఎవరి ద్వారా వేదన పొందుతున్నామో, ఇవన్నీ కూడా మన దేవుడు, భూమి ఆకాశములు కలుగు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎరుగును. నీ శ్రమ ఏంటో దేవునికి తెలుసు, నా శ్రమ ఏంటో దేవునికి తెలుసు, నా కష్టం ఏంటో దేవునికి తెలుసు, నా బాధ ఏంటో దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. సో నహూము గ్రంథంలో చెప్పబడినట్లు ఆయన ఉత్తముడు. ఎందుకనంటే శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. అన్యులైతే శ్రమలు వచ్చినాయని శ్రమలలో, కష్టాల్లో దుఃఖపడుతూ ఆత్మహత్యలు చేసుకుని అజ్ఞానానికి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు శ్రమపడు వారిని దీవించేవాడు, శ్రమపడు వారిని ఆశీర్వించేవాడు, శ్రమల యందు తోడుగా ఉండేటువంటి దేవుడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనములో అంటాడు దావీదు మహారాజు, శ్రమపడు వారిని నీవు రక్షించదవో, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినమందు శ్రమపడు వారిని నీవు రక్షించదవు. రక్షిస్తాడు శ్రమలలో, కాపాడుతాడు శ్రమలలో, ఆదరిస్తాడు శ్రమలలో, ఆదుకుంటాడు శ్రమలలో. ఈ శ్రమలు మనకు చేసే మేలు అంతా ఇంత కాదు. శ్రమలలో దేవుని గుర్తు చేస్తుంది, శ్రమలలో దేవుని వైపు మళ్ళిస్తుంది మనల్ని, శ్రమలలో మోకరించేటట్లు చేస్తుంది, శ్రమలలో ప్రార్థించేటట్లు చేస్తుంది, శ్రమలలో వేడుకునేటట్లు చేస్తుంది. దేవుని యొక్క దృష్టి మన వైపు మళ్ళించేటట్లు శ్రమలు మనలను సిద్ధపరుస్తాయి. తిరగండి మీరు దేవుని వైపు, ప్రార్థన చేసుకోండి దేవునికి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బలపరచటానికి యోనా గ్రంథంలో యోనాను దేవుడు నినెవె పట్టణానికి వెళ్ళి, ఆ పట్టణం యొక్క దుర్గతిని భయంకరంగా ఉంది, నా దృష్టికి బహుఘోరంగా ఉంది, నినెవె పట్టణానికి వెళ్ళి నువ్వు ఈ సంగతి తెలియజేయమంటాడు 1వ అధ్యాయంలో. అయితే యోనా చేసిన పని మనకు తెలుసు. ఆయన నినెవెకి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి పోతున్నప్పుడు ఆ పడవలో ప్రయాణమైపోతూ ఉంటే అక్కడ భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుని వలన శ్రమ కలిగింది. దేవుడు ఒక పెద్ద తుఫానును పుట్టించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా,
శ్రమలు అనేవి దేవుని ద్వారా వస్తాయి, శ్రమలు అనేవి సాతాను ద్వారా వస్తాయి, శ్రమలు అనేవి మనంతట మనం కల్పించుకునే పద్ధతులు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, దేవుడు చెప్పిందేమో ఒక చోటికి వెళ్ళమని, కానీ యోన ప్రయాణమైంది మరి ఒక చోటికి, అనగా తర్షీషుకు ప్రయాణమయ్యాడు. అప్పుడు భయంకరమైనటువంటి మరి ఆ తుఫానుని దేవుడు పుట్టించినప్పుడు, ఆ పుట్టించిన సందర్భంలో ఆ పడవలో ఉన్న వారందరూ భయపడి ఆ భయంకరమైనటువంటి శ్రమలో చిక్కుకున్నట్లుగా వారు వేదన చెందుతూ ఉంటారు. ఆ సమయంలో పడవను తేలిక చేద్దామని పడవలో ఉన్న వాటన్నిటిని కూడా తీసేస్తారు. అయితే చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 4వ వచనములో, అయితే యెహోవా సముద్రము మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగెను. గొప్ప తుఫాను రేగి ఆ గాలి పుట్టింపగా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఒక గతి వచ్చింది, వాళ్ళకి శ్రమ వచ్చింది. ఆ శ్రమలలో దానిలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చొలకని చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అది సంగతి. ఆ పడవలో ప్రయాణం చేస్తున్న వారందరూ వాళ్ళ దేవుడి వైపు మళ్ళారు. అయితే నిజమైన దేవుని యొక్క భక్తుడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే, ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రలో ఉండెను. సృష్టికర్త అయిన దేవుని భక్తుడు హెబ్రీడైనటువంటి యోన గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు నావికుడు వచ్చి అంటున్నాడు, అనగా శ్రమ ఎక్కడికి నడిపించిందో చూడు, ఎవరి దగ్గరికి నడిపించిందో చూడండి. 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చూసారా, శ్రమ తెచ్చిన సిరి, శ్రమ తెచ్చిన ఆశీర్వాదం, శ్రమ తెచ్చినటువంటి అద్భుతమైన దీవెన. ఓయి నిద్రపోతా, లే, నీ దేవుని ప్రార్థన చేయి. శ్రమ ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని దగ్గరికి నడిపిస్తుంది. శ్రమ ఏం చేస్తుంది? దేవుని బ్రతిమలాడుకునేటట్టు చేస్తుంది. శ్రమ ఏమి చేస్తుంది? దేవునికి మొర్ర పెట్టుకునేటట్టు చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నిజదేవుని స్తుతించేటట్లుగా, నిజదేవుని ఆరాధించేటట్లుగా, నిజదేవుని ఘనపరిచేటట్లుగా ఆ పడవలో ఉన్న వారందరూ ఆ తుఫాను దాటికి తట్టుకోలేక వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేశారు. ప్రయోజనం లేదు వారి వలన. ప్రయోజనకరుడు, ప్రార్థన వినేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, మొరలు ఆలకించేవాడు, సహాయం చేసేవాడు, అద్భుతంగా దీవించేవాడు, ప్రాణాన్ని తప్పించేవాడు, సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చే సర్వ సృష్టికర్త అయిన మన దేవుని యొద్దకు ఓయి నిద్రపోతలే, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యమని శ్రమ ఆ ఓడ నాయకుల్లో నుంచి హెచ్చరిక చేసింది. ఈనాడు భక్తులను శ్రమలు ఎంతో ఎంతో మేల్కొల్పుతూ ఉన్నాయి. లేండి, ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతూ ఉంది. ప్రపంచంతా శ్రమలలో ఉంది. ప్రపంచంలోని క్రైస్తవులకు అందరికీ శ్రమలు దాపురించి ఉన్నాయి. ఇదిగో మొన్నటి దినమున మొన్న సాయంకాలం ఉత్తరప్రదేశ్ లో ఒక జైల్లో 2 నెలలు ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి శామ్యుయల్ జోసెఫ్ మా ఇంటికి వచ్చాడు, మా దగ్గరకు వచ్చాడు. మాతో కూడా కలిసి ఒక బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరి వారందరూ 5గురు సేవకులు ఇచ్చారు మా ఇంటికి. బాప్తిస్మ ఇచ్చాం. విశాఖపట్నం నుంచి మా తమ్ముడు సేవకుడు విశాఖపట్నం గాజువాకలో ఉన్నాడు, ఆయన కుమార్తెకి బాప్తిస్మ ఇచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ పడుతున్న శ్రమలు, ఆ జైలులో వాళ్ళు అనుభవిస్తున్న శ్రమలు అవి సామాన్యమైనవి కావు. నాకు ఫోటో వీడియో తీసి చూపించాడు. ఇదిగోండి అయ్య గారు, ఇదిగోండి అయ్య గారు అని. శామ్యుల్ జోష్ గారు ఉత్తరప్రదేశ్ లో జైలు 2 నెలలు ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ మీద వచ్చాడు, మళ్ళా వెళ్తాడు జైలుకి. కనుక జైల్లో ఉన్నారు, శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. బయట క్షేమంగా ఉన్న మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళండి, మీ దేవునికి మొర్ర పెట్టండి, మీ దేవునికి ప్రార్థన చేయండి, మీ దేవుని వేడుకోండి, మీ దేవుని మనసు మీ వైపు మళ్ళించుకోండి. అవి ఎంత గొప్ప దీవెనండి. శ్రమలు రావటం ఎంత మేలైన కార్యము. శ్రమలు రావాలండి, కష్టాలు రావాలండి, రోగాలు రావాలండి, ఇరుకులు
ఇబ్బందులు రావాలండి. చాలా మంది బోధకులు అంటారు, మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, మీకే శ్రమలు రావు. మీరు యేసు ప్రభు దగ్గరికి అండి, మీ గుడారము ఏమీ క్షీణించదన్నట్లుగా. మరి రకరకాలుగా చెప్తూ ఉంటారు. కార్లు కొంటారు, భవనాలు కొంటారు, కడతారు, ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు చెప్తూ ఉంటారు. కానీ శ్రమల గురించి ఒక్కరు కూడా మాట్లాడరు. ఈ అపోస్తులైన పౌలు మరి కొరింథీ సంఘానికి రాస్తూ, ఇది చులకనైన శ్రమ అంటాడు. చులకనైన శ్రమ. ఈ శ్రమలు మాకేమంత పెద్దవి కావు. ఎన్నో పెద్ద శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. అలాంటి పౌలు ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేంట్లో? శ్రమలలో. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక 18వ వచనములు అంటాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములో, అదృశ్యమైనవి నిత్యములో. ఎంత శ్రమ పడుతున్నారు నిత్యమైన వాటి కోసం, నిత్య రాజ్యము కోసం, నిత్య మహిమ కోసం. సువార్త పరిచర్యలో ఎంత శ్రమ పడుతున్నాడు భక్తుడైన పౌలు. ఎన్ని దెబ్బలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే, మరి క్షణమాత్రం ఉండేటువంటి ఈ చులకనైన శ్రమ మా కొరకు ఏమంటున్నాడు, అంతకంతకు ఎక్కువగా ఈ శ్రమ ఎక్కడికి నడిపిస్తుందంట, ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఇదండి శ్రమ పడుతున్నామంటే, ప్రార్థనలో శ్రమ పడుతున్నామంటే, దేవునితో ఉండి శ్రమ పడుతున్నామంటే, దేవునితో నడుస్తున్నామంటే, దేవునితో ఉంటున్నామంటే, దేవుడు మనతో ఉంటున్నాడండి. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత అదృష్టం అండి మనకు. దేవుడు మనతో ఉంటున్నాడు, ఆయన మహిమ మనతో ఉంటుంది. రేపు మహిమలోనికి వెళ్ళాలంటే, ఎత్తబడే సంఘములో మనం ఉండాలంటే ఎంత ప్రార్థన చేయాలా, ఎంత స్తుతించాలా, ఎంత వేడుకోవాలా, ఎంత ఘనముగా దేవుని మహిమపరచాలా, ఏ విధంగా చేయాలండి దేవుణ్ణి ఎలా సంతోషపరచగలడు ఒక భక్తి పరుడు? స్త్రీలైన పురుషునే దేవుని ఎలా సంతోషపరచగలడు? వాక్యం వినటం వలనైనా సంతోషము, వాక్యం బోధించటం వలనైనా సంతోషము, పాటలు పాడితేనా సంతోషము, ఇవన్నీ అనుసరించటం వలనైనా సంతోషము కాదు ప్రియులరా. ఇవన్నీ ఒక భాగమైతే, నిత్యము దావీదు మహారాజు దినమునకు 7 మార్లు దేవునిని స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప స్థుతి అండి, ఎంత గొప్ప ఆరాధన అండి. దేవునికి ఇష్టమైన భక్తిని చేసిన బలమైన సేవకుడు దావీదు మహారాజు. ఆ బత్షెబా విషయంలో కొంత పాపం చేశాడు, కానీ ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత వేడుకున్నాడో, ఎంత బ్రతిమలాడుకున్నాడో, ఎంత దేవుని ఆయన పాదాల మీద పడ్డాడో ఆలోచన చేయండి. శ్రమ చులకనైనది, శ్రమ సింపుల్ అంతే. శ్రమ పెద్ద శ్రమేం కాదు. ఈ శ్రమలో చూడండి ప్రియులారా, ఎంతమంది భక్తులు, విశ్వాసపరులైన భక్తుల యొక్క లిస్టు హెబ్రీ పత్రికలో చూస్తే, అబ్బబ్బబ్బా, వాళ్ళు పడిన శ్రమలు, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన వేదన ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ లిస్టు చూస్తే 11వ అధ్యాయంలో ప్రియులరా, మరి ఆ పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేయబడిన వారు మాత్రమే కాదు గాని, దేవుని సువార్త పరిచర్యలో ఎంత మంది శ్రమ పడ్డారు, ఎంత మంది చంపబడ్డారు, ఎంతమంది కొట్టబడ్డారు, ఎంతమంది కాల్చబడ్డారు, ఎంతమంది నాలుకలు కోశారు. ఆలోచన చేయండి. ఇలాగ చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన శ్రమలే. ఆత్మకు సంబంధించిన శ్రమ ఏంటంటే ప్రార్థించటం. ఆత్మకు సంబంధించిన శ్రమ ఏమిటంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం. ఆత్మకు సంబంధించిన శ్రమ ఏమిటంటే దేవుని వైపు చూడటం. ఆత్మకు సంబంధించిన శ్రమ ఏంటంటే దేవుని వేడుకోవటం, దేవుని కోరుకోవటం, దేవుని స్తుతించటం, దేవుని మహిమపరచటం, పరలోక రాజ్యాన్ని కోరుకోవటం. అది ఆత్మకు శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అన్యులు దేవుని నమ్ముకున్నారని
ఆ తక్కువ కులపోళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళారా మీరు అని వాళ్ళ భర్తలు వాళ్ళని శ్రమ పెట్టినటువంటి వైనాలు చాలా ఉన్నాయి. అవి చాలా చెప్పగలము మా అనుభవంలో. వాళ్ళు ఏమన్నారంటే, ఒక సిస్టర్ గారైతే అన్నది, నీవు ఎంత కొట్టినను నా శరీరాన్ని కొడుతున్నావు గాని నాలో దాగి ఉన్న ఆత్మదేవుని నువ్వేమి చేయలేవని భర్తతో ఎదురు తిరిగి మాట్లాడింది. ఎందుకు అంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఆ దేవుడు మనకొద్దు, ఆ సహవాసం మనకొద్దు, వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళొద్దు, తక్కువ కులపోళ్ళు దేవుడు, వాళ్ళందరూ తక్కువ కులపోళ్ళు, మన క్యాడర్ ఏంది, మన పద్ధతి ఏంది, మన విధానం ఏంది అన్న ఆలోచనతో భార్యని మందలిస్తే, భార్య ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెడతాను గాని నన్ను రక్షించిన నా దేవుని నేను విడిచిపెట్టను, ఆయన కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడతానని ఆ బిడ్డ భర్తతో ఎదురాడింది. కిందకు దేవుని మీద ప్రేమతో ఎదురాడింది గాని భర్త మీద ద్వేషంతో ఎదురాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, చాలా మంది భర్తల మీద ద్వేషంతో ప్రార్థనలకి వెళ్ళి కాలం గడుపుతూ ఉంటారు స్త్రీలు కొంతమంది. అలాగనే పురుషులు కూడా అవివేకంగా అజ్ఞానంగా నడుస్తూ ఉంటారు. సో ఆత్మ సంబంధమైన శ్రమ, ఆత్మలో ప్రార్థన చేసేటువంటి శ్రమ. యోన చాప గర్భములో నుండి ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు, ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలలు చెరసాలలో బంధించి వేయబడినప్పుడు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారు. ఆత్మీయంగా వారు ఎంత శ్రమ పడ్డారు ప్రియులారా. పౌలు గారి యొక్క సువార్త పరిచర్య చేస్తూ చూస్తే కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి 3 రకాల ప్రయాణాలు చేసి శ్రమపడి అనేక సంఘాలు కట్టి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించి అనేక స్థలములలో పౌలు గారు శ్రమపడినప్పుడు, పట్టబడినప్పుడు తనతో ఉన్న సహోదరులను ధైర్యపరిచాడు. ఈ రీతిగా శ్రమలను అనుభవించి మనం పరలోకమునకు చేరవలసి ఉన్నది. శ్రమ అనుభవించటానికే మనం పుట్టాము. ఇది శ్రమల కాలము కనుక మీరు అధైర్యపడవద్దని తనతో ఉన్న సువార్థికులను, పరిచారకులను ఆయన ఎంతగానో బలపరిచాడు. ప్రియులారా, ఈనాడు సేవకులు కూడా సంఘాలు కట్టే విషయంలో ఎంతో శ్రమ పడుతున్నాడు. నాతో కూడా కలిసి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్నటువంటి ఒక దైవజనుడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళి ఆయనకే సువార్త చెప్పాలని ప్రతిసారి ఆయన ఇంటికి వెళుతూ ఉంటే ఆ ఇంటి యజమానుడు ఆయన అన్నాడు, నీకు సిగ్గు లేదా, నీకు ఏమాత్రం రోషం లేదా, నా ఇంటికి రావద్దు, నా గడపలు దొక్కొద్దంటే అదే పనిగా వస్తావేంటి అని చెప్పేసి అని ఆయన ఎదురాడాడు. ఆ సేవకుని పేరు విజయ్ కుమార్. అయినా కూడా వెనకాడకుండా ఇంటికి వస్తా ఉంటూ ఒకరోజు మెట్ల మీద నుంచి తోసేశాడు కూడా. అయినా విడిచిపెట్టలేదు. వెంటాడి సువార్త ప్రకటించి ప్రార్థన చేస్తే, ఇంతగా నేను అతనిని శోధిస్తున్నా, అతన్ని శ్రమ పెడుతున్నా, అతన్ని కష్టపెడుతున్నా, ఇంతగా నన్ను గౌరవించి నా మీద కోపడకుండా వాక్యం చెప్తున్నారంటే ఈ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి ఆయన శ్రమ ఫలితంగా అద్భుతమైన సిరి వచ్చింది. అనగా ఆ సహోదరుడు, ఆ ఇంటి యజమానుడు రక్షణ పొందాడు, దేవుని బిడ్డగా మార్పు చెందాడు. ఈ రీతిగా ఎంతో మంది సేవకులు శ్రమ పడుతున్నారు. నూతన ఆత్మల కొరకు, సంఘాలు కట్టుట కొరకు అనేక ప్రదేశాలు వెడుతున్నారు. కొండలలో, లోయలలో, ఎక్కడెక్కడో అడవుల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని పనిలో శ్రమ పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, శ్రమలు కోర్చుకుంటే శ్రమలకు తగిన ఫలితమైనటువంటి మారు మనసు పొందిన విశ్వాసులు సంఘములలో చేర్చబడతారని ఆ ప్రయాసతో, ఆ దృక్పథముతో శ్రమ పడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ రీతిగా మనము జూములోకి వచ్చి 1 గంటన్నర పర్యంతము పాటలు పాడి, ప్రార్థనలు చేసి, వాక్యమును బోధించుకుంటూ, వాక్యమును వింటూ ఈ రీతిగా మనము ఈ సహవాసములు ఇలాగా ఉన్నాము అంటే, ఈ కార్యక్రమాన్ని మరి డాక్టర్ జోబాయ్ గారు నడిపిస్తున్నారంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ శ్రమ. ఇది కూడా కష్టమే, ఇది కూడా శ్రమే. పనులన్నీ మానుకొని గంటన్నర టైం దేవుని కోసం కేటాయిస్తున్నామంటే మనము శ్రమ పడుతూ ఉన్నాం. ఎందుకనంటే
దేవుని ఘనపరిచే అనుభవంలో, దేవుని మహిమపరిచే అనుభవంలో, దేవుని స్తుతించే అనుభవంలో, దేవుని ఆరాధించే అనుభవంలో మనం శ్రమ పడుతూ ఉన్నాం. ఈ శ్రమలో విజయం ఎవరిదంటే మందే. సాతానికి అపజయము, దేవుని బిడ్డలకు విజయము, దేవునికి మహిమ అని చెప్పు బిడ్డలరా. గమనించండి, శ్రమలలో 76వ కీర్తనలో 9వ వచనంలో ఆసాపు గారు అంటాడు, ఆసాపు కీర్తన ఇది, దేశములో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు అంటాడు. దేశములో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించువాడు. దేశములలో, పనులలో, పరిచర్యలో, దేవుని కార్యములలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించేటువంటి గొప్ప దేవుడు. కనుక దావీదు మహారాజు ఏమంటున్నాడు? నా శ్రమలలో నాకు మేలు, ఇది మేలాయను, ఇది దీవెన, ఇది ఆశీర్వాదం అని అద్భుతంగా దావీదు మహారాజు చెప్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, 119వ కీర్తన 75వ వచనములో, నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును. నీవు నన్ను శ్రమ పరుస్తున్నావు, నాకు తెలుసు. అలాగని ఇప్పుడు భక్తులందరూ శ్రమ పడుతున్నారంటే భక్తుల శ్రమ దేవునికి తెలుసు, మన భక్తి దేవునికి తెలుసు, మన విశ్వాసము దేవునికి తెలుసు, మనం ఏ రీతిగా ఉండాలో దేవునికి తెలుసు, ఎలా ఉండాలో దేవునికి తెలుసు, ఎలా మలచాలో దేవునికి తెలుసు, ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. అద్భుతాలు చేసేటువంటి గొప్ప దేవుడు. నినేవే పట్టణానికి బొమ్మని దేవుడు చెబితే అటు బాకుండా మరి తర్షీషుకు వెళుతూ ఉంటే దేవుడు జోక్యం చేసుకొని అతని దారి మళ్ళించి ఏ దారికైతే, ఏ పట్టణానికి వెళ్ళమని చెప్పాడో అదే పట్టణానికి పోవడానికి ఆడ పెద్ద శ్రమ పుట్టించాడు, తుఫాను పుట్టించాడు, భయంకరమైన శ్రమ పుట్టించి ప్రాణాపాయముతో చచ్చిపోతామన్న బెదిరింపులో మరి ఆ భీతిలో ఆ పడవలో ప్రయాణం చేసే అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో. దేవుడు దారి మళ్ళించాడు. తాను వెళుతున్న దారి అది కరెక్ట్ కాదని దేవుని మార్గంలో నడిపించాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ మార్గంలో వెళుతున్నామో ఆ మార్గము సరైనదో కాదు దేవునికి తెలుసు. గనుక దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనల్ని సరి అయిన రాజ మార్గములో నడిపిస్తాడు. మనల్ని శ్రమలు పాలవుతూ ఉంటే, కష్టాలు పాలవుతూ ఉంటే అనేక సందర్భాల్లో మనకు తోడయుండి మనలను నడిపించేటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, గమనించండి. చూడండి, ఈ దినాలలో ప్రపంచమంతా క్రైస్తవులు పడుతున్న శ్రమలు అన్ని ఇన్ని కావు. క్రైస్తవులు పడుతున్న వేదన అంత ఇంత కాదు. ఎంత పడినను, ఎంత శ్రమలు పడినను దేవుడు మాత్రం మర్చిపోడు. చూడండి, ఐగుప్తు దేశంలో మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు భయంకరమైన శ్రమలు పడుతున్నప్పుడు, కష్టాలు పడుతున్నప్పుడు వారు ఇంకా ప్రభులతోనే ఉన్నారు, ప్రభులతో ఎక్కువవుతూనే ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారి శ్రమలలో వారు దేవుని వైపు మళ్ళటానికి శ్రమలే కారణమైంది. ఆ యొక్క ఫరో పెట్టేటువంటి శ్రమలే వారు దేవుని వైపు మలుటకు, నిజమైన దేవుణ్ణి కలిగి ఉండడానికి, నిజమైన దేవునికి మొరపెట్టుకోవటానికి, నిజమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి, మహిమాగల దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి ఆ శ్రమలే కారణమైనాయి. అట్టి భయంకరమైన శ్రమలు వాళ్ళు పెట్టారంటే ఆ భయంకరమైన శ్రమలలో బలవంతుడకు దేవుని వైపు మళ్ళారు. అలాగనే ఇప్పుడు మనకొస్తున్న శ్రమలలో మనం రక్షించగలిగిన సమర్థత కలిగిన దేవుని వైపు మనం మళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు దేవుడు వెలుగు, ఆయన రక్షకుడు, ఆయన మనకు ఆశ్రయదుర్గము, ఆయన మనకు రక్షణ శృంగము. కనుక శ్రమలలో ఎన్ని బాధలలోనైనా గుర్తు చేసుకునేటువంటి దేవుడు. సంతానము లేక బాధపడుతున్న హన్న, ఆమె నా శ్రమను జ్ఞాపకం చేసుకోమంటది. దేవు సన్నిధికి వచ్చి శిలోకు దేవాలయములో మరి యాజకుడైన ఏలి ఉన్న టైంలో ఆ హన్న దేవుని మందిరానికి వెళ్ళి, నాకు కలిగిన ఈ శ్రమను గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. కన్నీటి పర్యంతమయ్యి ఎల్కానా మరి ఆ కుటుంబంలో
జరుగుతున్న పరిస్థితులు, హన్న మరి వీళ్ళందరూ నాయన కుటుంబంలో ఉన్నప్పుడు వేదన పడుతున్న హన్న ఒక్కటే వేదన పడుతుంది, తన తోటి సవతి పిల్లల్ని కంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళి తన శ్రమను దేవునికి జ్ఞాపకం చేసుకుంటుంది. అలాగనే ఈ లోకములో మనం ఉన్నంత కాలము ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, అది పిల్లల ద్వారా వచ్చినా, పెద్దల ద్వారా వచ్చినా, పొరుగు వారి ద్వారా, ఎవరి ద్వారానైనా రాని, ఎటువంటి శ్రమలైనా రాని, ఈ శ్రమలన్నిటిలో మనము గుర్తు చేసుకోవలసింది దావీదు మహారాజు చెప్పినట్లు, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అని అంటారు. చూడండి, సమూయేలు గ్రంథములో, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయములో దేవాది దేవుణ్ణి ఎలా వేడుకుంటున్నాడు, ఆయనకు వచ్చిన శ్రమలు ఎక్కడికి నడిపించినయో, ఎవరిని వేడుకునేటట్టు చేసినయో, ఎవరిని బతిమలాడుకునేటట్టు చేసినయో చూడండి. 22వ అధ్యాయము అనగా సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయములో ఉంది. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతము ఆలాపన చేశాడు. ఈ గీతము చెప్పి ఏమంటున్నాడంటే, గమనించండి, 4వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని. చూడండి, శ్రమ నుండి ఉండుట నాకు మేలు అన్నాడు కదా, ఆ మేలేంది ఇక్కడ చూడండి. ఆ శ్రమలలో పొందిన మేలు చూడండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని. నంబర్ 1, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. నంబర్ 2, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరింపగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరుడు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. అయితే అప్పుడు ఏం జరిగింది? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. అదండి, ఎంత మేలు చూడండి. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. అవును ప్రియులారా, మా ఒంగోలు దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కుమార్తెకి వివాహం జరిగించాలి. ఆ జరిగించే సందర్భంలో 4 లక్షల రూపాయలు కావాలని ఎంతో భార్యాభర్తలు ఇద్దరు ఎంతో మదన పడుతూ ఉన్నారు, ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన సాక్ష్యం. అయితే వాళ్ళిద్దరూ ఈ కష్టకాలంలో మన మొర ఆలకించేవాడు మన దేవుడు ఒక్కడే తప్ప ఇక ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ ఇతరుల రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ పార్టీ వాళ్ళ వైపు మనం చూడవలసిన పని లేదు. మనకు దేవుడు ఉన్నాడు, మనకు నిత్యుడు ఉన్నాడు, మనకు సత్యవంతుడు ఉన్నాడు, మనం ఆరాధించే మహిమ గల దేవుడు ఉన్నాడు, అడిగితే ఇచ్చే దేవుడు ఉన్నాడని నిర్ణయించుకొని వారిద్దరూ ఏకీభవించి మోకరించి ప్రార్థన చేస్తే, మీరు నమ్మండి, బెంగళూరు నుంచి ఒక సహోదరి వచ్చింది. అంటే వారికి ఎరిగిన సహోదరి. ఆమె వచ్చింది. ఆమెకు దేవుడు ప్రేరేపణ కలుగు చేశాడంట. ఏమని? నా భక్తునికి నువ్వు తీసుకెళ్లి డబ్బు ఇచ్చిరమని దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తే, ఆమె బెంగళూరు నుంచి వస్తూ 4 లక్షలు చేత పట్టుకుని వచ్చి ఇక్కడ ఈ దంపతులైన ఇరువురు శ్రమలలో ప్రార్థన చేస్తే, ఆమె వచ్చి, అయ్యా దేవుడు నాకు ఇవ్వమని చెప్పాడు, మీకు అవసరమని చెప్పి. ఇది చాలా మంది నమ్మరు, కానీ ప్రాక్టికల్ గా జరిగింది. ఇది వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, 4 లక్షలు వారి చేతులు పెట్టి అమ్మాయి వివాహం ఘనంగా జరిగించుకోమని చెప్పి ఆమె తర్వాత వివాహానికి వచ్చి వెళ్ళిపోయింది. ప్రియులారా గమనించండి, మన శ్రమలను గుర్తు చేసుకునే దేవుడు. ఐగుప్తు దేశంలో వారు పెట్టిన శ్రమ, అలాగనే అనేక సందర్భాల్లో న్యాయాధిపతుల గ్రంథములో ఉంది, వాళ్ళు హీన దశకి వెళ్ళినప్పుడు అని ఉంది, వాళ్ళు శ్రమల పాలైనప్పుడు అని ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసిన వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. అవును, శ్రమలు దేవుని వైపు నడిపిస్తాయి. శ్రమలు దేవుని వేడుకునేటట్లు చేస్తాయి. శ్రమలు దేవుని స్తుతించేటట్లు చేస్తాయి. శ్రమలు దేవునికి ప్రార్థన చేసేటట్లు చేస్తాయి. ఎన్ని సిల్లండి, ఎన్ని ఆశీర్వాదాలండి! అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు కదా. మన దేవుని యొక్క ప్రేమ మనకు తెలుసు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు! శ్రమలలో నిజమైన భక్తి పరులు దేవుని యొక్క మహిమ వైపు చూస్తారు. శ్రమలలో ఆయన ప్రార్థన చేస్తారు. శ్రమలలో వేదన పడుతూ దుఃఖపడుతూ ఉన్న సందర్భంలో సంతోషముతో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వారు దీవెనలు పొందుకునేటట్లుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఎవరికే కష్టాలు వచ్చినా, ఎవరికే శ్రమలు వచ్చినా, ఎవరికే బాధలు వచ్చినా, ఎవరికి ఎంత దుఃఖం వచ్చినా, మన సమస్తమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు, నీకు తోడై ఉండి కాపాడే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ప్రస్తుత కాలంలో, ఈ భయంకరమైన దినములలో, ఈ అపాయకరమైన కాలములలో అన్ని కుటుంబాలలో వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారు. రోగాలతో బాధపడుతున్నారు, రుగ్మతలతో బాధపడుతున్నవారు, రకరకాల శ్రమలతో బాధపడుతున్న వారు చాలా మంది క్రైస్తవ భక్తులు ఉన్నారు. అలాగనే సువార్త పరిచర్యలో యాంటీ కన్వర్షన్ బిల్లు ఉన్న ఉత్తర భారతదేశం అంతట్లో ఉన్న సేవకులను వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయటం, ఆ కుటుంబాలు కొన్ని శ్రమ పడుతూ ఉన్నాయి. ఏ విధము చేతనైనా శ్రమల కాలములో మనమున్నాము గనక, దుఃఖ కాలములో ఉన్నాము గనక, వేదన కాలములో ఉన్నాము గనక, రకరకాల దురాలోచన కలిగినటువంటి బిడ్డలు క్రైస్తవ కుటుంబాల్లోనే ఎక్కువ అవుతున్నారు. దురాలోచన కలిగినటువంటి భార్యాభర్తలు కూడా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారు. ప్రియులారా, ఒకరి మాట అంటే ఒకరికి పడదు, ఒకరి మాట అంటే ఒకరికి పడదు. ఒకరికొకరికి వ్యతిరేకంగా అనేకుల అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. చూడండి దేవుని బిడ్డలారా, నాకున్న అనుభవాలు, నాకు ఏర్పడినటువంటి సంభవాలు, చూసిన విషయాలు. ఒక మంచి దైవజనుడు ఉన్నాడు ఇక్కడ. ఆ మంచి దైవజనుని భార్య దేవుని విడిచిపెట్టింది, భర్తను విడిచిపెట్టింది, సంఘాన్ని విడిచిపెట్టింది. నాకు ఈ దేవునితో పని లేదని భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నా భర్త ఎంత శ్రమ పడుతున్నాడో చూడండి. రీసెంట్ గా జరిగినటువంటి విషయం ఇదంతా కూడా. సో అక్కడక్కడ భయంకరమైన మారణ హోమాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు వేదన పరుస్తూ ఉన్నారు, దుఃఖపరుస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ సాతాను యొక్క ప్రభావం చేత విభేదాలు, విముతములు అధికమైపోతూ ఉన్నాయి. భక్తిహీనత ఎక్కువైపోతూ ఉంది. దేవుడంటే భయం లేకుండా పోతూ ఉంది. ప్రార్థన చేద్దామన్న ఆసక్తే లేకుండా పోతూ ఉంది. ప్రభువుని వేడుకుందామన్న ఆసక్తే లేకుండా పోతుంది. ప్రియులారా, భక్తి చల్లారిపోయింది. అమ్మలారా, అయ్యలారా, భక్తి చల్లారిపోయింది. దేవుని రాకడ దగ్గర పడిందని మనకు అందరికీ తెలుసు. ప్రార్థన చేసే ప్రార్థన పరుల యొక్క వీరత్వము తగ్గిపోయింది, శౌర్యము తగ్గిపోయింది, ఉద్యమం తగ్గిపోయింది. ఆరాధన కరాస్మెటిక్ గా ఉద్యమంతో కూడినటువంటి ఆరాధన చేసే భక్తులు తక్కువైపోయారు. ప్రార్థన చేసే భక్తులు తక్కువైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుల సేవకుల్లో కూడా కార్పొరేట్ సేవకులు అధికమైపోయారు. మీరేమొద్దు, మా ప్రార్థనకు రండి, మీకు అన్ని వస్తాయి, ఏ తెగులు మీ గుడారము సమీపించదు, ఏ రోగం మీకు రాదని చెప్పే బోధకులు ఎక్కువైపోయారు. ప్రియులరా, అది చాలా అబద్ధమని నేను చెప్తూ ఉన్నాను. దేవుడు మనకు మేలు చేయటంలో ఆయన ఏమాత్రము విసుగు చెందడు, ఆయన ఏమాత్రము బాధ నొందడు. మనకు మేలు చెయ్యాలనే ఉద్దేశము దేవుడు చేస్తాడు మేలు. కానీ మన హృదయము దేవుని వాక్యముతో నింపబడాలి. 6 రాతి బాణల నిండా ప్రభు ఏం చెప్పాడు? కానా పెళ్లి విందులో నీటితో నింపండి అన్నాడు. పనివారులతో చెప్పిన మాట. అప్పుడు తల్లి అయిన మరియమ్మన్నది, ఆయన మీతో చెప్పనిది చేయుడు అనేది. వారు చెప్పారు. ప్రభు చెప్పాడు, 6 రాతి బాణలను అంచుల మట్టు వరకు నీటితో నింపారు.
ఈ నీటితో నింపి ఆ నీళ్లతో నింపుతున్నారంటే శ్రమే కదా. ఆ వచ్చినటువంటి ఆ వివాహమునకు ఆహ్వానించబడిన వారందరికీ పరిచర్యలు చేయాలంటే శ్రమే కదా. ఆ శ్రమల వివాహములో, ఆ కష్టములో మరి పరిశుద్ధుడగు దేవుడు అక్కడ ఉన్నాడు. యేసయ్య సమస్యను పరిష్కరించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 రాతి బాణల నిండా నీటితో నింపమని చెప్పినట్లు చేయాలి. ఈ రాతి బాణలు అనగా మన హృదయం అనేటువంటి రాతి బాణ, ఈ బాణ నీటితో నింపబడాలి. ఏ నీరు? వాక్యం అనే నీటితో నింపబడాలి. వాక్యముతో నింపబడాలి. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడునని వాక్యం ఉంది. హృదయము దేనితో నింపుకోవాలి? హృదయాన్ని దేనితో భద్రం చేసుకోవాలి? మరియమ్మ ఆ మాటలన్నీ విని ఆ మాటలన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునెను. భద్రపరుచుకున్న వారే ప్రార్థన చేస్తారు. భద్రపరుచుకున్న వారే బ్రతుకును మార్చుకుంటారు. భద్రం చేసుకున్న వారే దేవుని వైపు చూస్తారు. భద్రముగా జాగ్రత్తగా ఉన్నవారే దేవుని వేడుకుంటారు. దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు. ఏమాత్రము ఆయన విసుగు చెందడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జన సమూహమా, దేవుని ప్రజలారా, మన హృదయాలు దేవుని వాక్యముతో నింపబడాలి. అమ్మలారా, అయ్యలారా, వాక్యము 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 చదవాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యము ప్రార్థించాలి, సన్నిధిలో ప్రభువుని వేడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు మనకు చేసే మేలులవి. శ్రమల వలన మనకు వచ్చే ఆశీర్వాదాలు, శ్రమల వలన మనకు వచ్చే సిరులు. ఐగుప్తు దేశంలో ఆ శ్రమలు పడలేక, కష్టాలు పడలేక వారు మొరపెట్టుకున్నారు. ఆ మొర్ర విన్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. పంపవలసిన వాడిని పంపించాడు. అక్కడ ఫరోను కఠినపరిచాడు. భయంకరమైన శ్రమలు పొందిన తర్వాత శ్రమలలో నుంచి విడిపించిన దేవుడు, శ్రమలలో నుంచి విమోచించిన దేవుడు. ఇకన శ్రమల వైపు చూడకుండా వారిని బయటికి రప్పించిన పరిశుద్ధాత్మ దేవుడు. ఐగుప్తులో నుంచి, చెరలో నుంచి, ఆ శ్రమలో నుంచి బయటకు వచ్చేశారు. దేవుని యొక్క హస్తములో వారు నడిపించబడుతూ ఉన్నారు. ఆడి నుంచి మరి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన నాటి నుండి మరి కానానికి వెళ్ళేంత వరకు ఆ 40 సంవత్సరములు శ్రమ పడి దేవుని వైపు తిరిగి ఉన్నారు. ప్రియులారా, ఆ 40 సంవత్సరాలు శ్రమపడి కష్టాలు పడి పాలు తేళ్లు ప్రవహించేటువంటి ఆ దేశములోనికి నడిపించాడు. అంటే వారికి ఎంత గొప్ప శిలులు గల దేశం ఇచ్చాడు, ఎంత మహిమ గల దేశం ఇచ్చాడు, ఎంత ఉన్నతమైన దేశమునిచ్చాడు, ఎంత అద్భుతమైన దేశాన్ని ఇచ్చాడో. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇస్తున్నాడు దేవుడు. మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, మంచి భార్యని ఇస్తున్నాడు, మంచి భర్తని ఇస్తున్నాడు, మంచి పిల్లల్ని ఇస్తున్నాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి ఆలోచనలు ఇస్తున్నాడు, మంచి జ్ఞానం బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవన్నీ కూడా శ్రమల ఫలితంగా వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఫలితంగా అద్భుతమైన దేవుని మహిమలోనికి మనము చేర్చబడుతున్నాము. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలారా, దావీదు మహారాజు అన్న మాట, శ్రమపడుట నాకు మేలాయను, శ్రమపడుట నాకు మేలు 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 మేలు. దుఃఖపడలేదు దావీదు మహారాజు. బత్షెబాకు పుట్టిన బిడ్డను చంపేశాడు దేవుడు. చంపక ముందు దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, మనకు తెలుసు. అయితే బిడ్డ బతకలేదు. దేవుని ఇష్టం అది, దేవుని చిత్తం అది, దేవుని నెరవేర్పది. యేసయ్య అంటాడు, అయ్యా నా చిత్తము కాదు, ఈ గిన్నె నా నుంచి తొలగదీయమని చెప్పిన అడుగుతూ, ఇది నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేరును గాక, నీ చిత్తము వర్జులను గాక అంటాడు యేసయ్య. అలాగనే దావీదు మహారాజు బిడ్డ కొరకు రోగితో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. కొన్ని దినములైన తర్వాత బిడ్డను దేవుడు మొత్తాడు, బిడ్డ చనిపోయాడు. అయితే దుఃఖపడలేదు, వేదన పడలేదు, ఏమాత్రము తనలో బాధను వ్యక్తీకరించలేదు. మహిమ గల దేవుని వైపు చూశాడు. ఈ బిడ్డ పోతే ఇంకొక బిడ్డని ఇస్తాడు, ఈ బిడ్డ పోతే ఇంకొక బిడ్డని ఇస్తాడు, ఇది పోతే ఇట్లా దేవుని యొక్క చిత్తం వైపు దృష్టి మళ్లించాడు, దేవుని వైపు చూశాడు ప్రతి విషయంలో. అలాగనే తన ప్రజలు ఆయన ఒక చోటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఫిలిష్తీయులు వచ్చి మరి ఇశ్రాయేలీయుల మరి దావీదు మహారాజు యొక్క
బిడ్డల్ని శ్రమ నుంచి తీసుకెళ్ళినప్పుడు వారి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం నేర్చుకున్నాడు దావీదు మహారాజు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను వారి మీదకి వెళ్ళానా, వారిని నా చేతికి అప్పగిస్తావా, పోగొట్టుకున్న నా వారిని నేను మళ్ళా పొందుకోగలనా అని చెప్పని దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటాడు. ఏ కష్టం వచ్చినా దేవుడే, ఏ బాధ వచ్చినా దేవుడే, ఏ వేదన కలిగినా దేవుడే, ఏ దుఃఖంలో ఉన్నా దేవుడే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడే. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేస్తూ వచ్చాడు. దేవుడు వెళ్ళు, వారిని నీకు సొంతం చేస్తానని చెప్పాడు. అట్లాగే వెళ్ళాడు. దేవుని ఆజ్ఞ మేరకు దేవుని ఆజ్ఞలోనే నడిచాడు, దేవుని కట్టడల్లోనే నడిచాడు, దేవుని శాసనాలను గౌరవించుకుంటూ వచ్చాడు. దేవునితో నడిచినటువంటి వాడని చెప్పవచ్చు దావీదు మహారాజుని. కనుక ప్రియులారా, ఇంత అద్భుతంగా దేవదేవుని గణపరిచినటువంటి భక్తుడు దావీదు మహారాజు చెప్పినట్లుగా మనము కూడా నేను శ్రమ నుండి ఉండట నాకు మేలు, ఏదో మేలు దాచిపెట్టాడు. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, హృదయ గోచరము కాని వెన్నీయు సిద్ధపరచితివనాకై, హృదయ గోచరము కాని వెన్నీయు సిద్ధపరచితివనాకై. ప్రియులారా, శత్రువుల దగ్గర ఆహారాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు మన జీవితములలో అద్భుతాలు జరిగించి పరలోక రాజ్యమునకు చేర్పించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, నేనే మార్గము సత్యము జీవమున యున్ననని చెప్పిన ఆ మహిమ గల దేవుని వైపు మనం చూస్తూ దావీదు మహారాజులాగా ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా కండగా ఉన్నాడు, నా దేవుడు నాకు కోటగా ఉన్నాడు. యాకోబు, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు, నీతో కూడా నేను వస్తా, నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, తిరిగి స్వదేశమునకు తీసుకొస్తానన్నాడు. అదే మన స్వదేశం ఏంటంటే పరలోకము. ఈ లోకం మంది కాదు. ఆ పరలోకములోనికి మనల్ని చేర్చేంత వరకు మనకు తోడయండి, అండగా ఉండి, కొండగా ఉండి, కోటగా ఉండి, దుర్గముగా ఉండి, శైలముగా ఉండి మన కుటుంబాన్ని దీవించే గొప్ప దేవుడు గనక ఆ దేవుని సన్నిధిలో శ్రమలు వచ్చినప్పుడు ఎవరు చింతించవద్దు, దుఃఖపడవద్దు, చింతించి మూరెత్తి చేర్చుకోగలడా అంటాడు. కాబట్టి చింతవద్దు, దిగులు వద్దు, భయవద్దు, ధైర్యముగా ఉందాం. పరలోక రాజ్యమును, దేవుని సన్నిధిని స్వతంత్రించుకుందాం. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. శ్రమలన్నింటిలో నుండి కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు పరలోకమునకు చేరుకునేంత వరకు సర్వసత్యములో సర్వోన్నతుని యొక్క మార్గములు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన సన్నిధిలో చేరిన మనకందరికీ, సకల పరిశుద్ధులకును, శ్రమలు పడుతున్న సేవకులకందరికీ సర్వదా సదాకాలము తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.